నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెపూలతో అలంకరణ. పారిశుద్ధ్య నిర్వహణకు 1000 స్కూల్ అకౌంట్లో జమ చేస్తే తీవ్రస్థాయి విమర్శలు. నేడు 2000 కోత పెట్టి 13,000 ఇస్తామంటున్న ప్రభుత్వం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రామణయ్య కృతజ్ఞత తెలియజేశారు. కోట గ్రామంలోని శ్రీ కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెపూలతో అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం వాకాడు మండలం కోడివాక గ్రామానికి చెందిన దివంగత వాకాటి అశోక్ రెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు సుమలత, వాకాటి చంద్రశేఖర్ రెడ్డి, భూషణమ్మ, దశరథ రామిరెడ్డి, సుబ్బమ్మ, జనార్దన్ రెడ్డి, హేమలతమ్మ, లోకేష్ రెడ్డి, దేవికారెడ్డి, రాజేశ్వరి, చంద్రిక ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుండి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వేంపులూరు బాబురావు, గాది భాస్కర్, శరవణన్, బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య, కుమార్, సాయి, సుధీర్, సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, ఇప్పలపల్లి కిష్టయ్య, రామయ్య, కోటేశ్వరరావు, ఆలయ పూజారి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
సమత సద్గురు సాయినాథ మహారాజ్ మన కోటమండలి దేవస్థానం చైర్మన్ గారు శ్రీమతి సుమత గారు, వాకాడు దశరామరెడ్డి గారు, శ్రీమ గారు, అన్నయ్య వాకాడు జనార్దన్ రెడ్డి గారు, హేమలతమ్మ గారు, వాకాడు లోకేష్ రెడ్డి గారు, దేవికారెడ్డి గారు, వీరి యొక్క దాతృత్వంతో తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి అయిన మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఆకలి ఉన్నవాడికి పిడికిడి అన్నం పెడితే ఎంత పుణ్యమో. మనం ఎంత సంపాదించినా ఎన్ని కోట్లకి ఆస్తులకు అధిపతులైనా సరే తృప్తి లేనట్టు జీవితానికి భోజనం కాడనే ఆ తృప్తి లేదని దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలకి తలపెడతా ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టడానికి 2 మాసాల ముందుగా పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి దాతలు వాకాడు మండలం కోడివాక గ్రామ కాపురస్తులైనటువంటి వాకాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి శ్రీమతి భూషణమ్మ గారు, వాళ్ళ అబ్బాయి స్వర్గీయ కీశేషులు వాకాటి అశోక్ కుమార్ రెడ్డి గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, వారి జ్ఞాపకార్థంగా వారి శ్రీమతి సుమలత గారు, వాళ్ళ పెదనాన్న వాకాటి దశరామరెడ్డి గారు, సుబ్బమ్మ గారు, వాళ్ళ అన్నయ్య వాకాటి జనార్దన్ రెడ్డి గారు, హేమలతమ్మ గారు, వాకాటి లోకేష్ రెడ్డి గారు, దేవికారెడ్డి గారు, వాకాటి రాజేశ్వరి గారు, చంద్రిక గారు, వీరి యొక్క దాతృత్వంతో
ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ. ఎలాంటి నిబంధన లేకుండా తల్లికి వందనం అమలు చేస్తూ ఎన్నికల హామీకి షరతులతో కోతలు పెడుతూ నాడు పారిశుద్ధ్య నిర్వహణకు 1000 స్కూల్ అకౌంట్లో జమ చేస్తే తీవ్రస్థాయి విమర్శలు. నేడు 2000 కోత పెట్టి 13,000 ఇస్తామంటున్న ప్రభుత్వం మభ్యపెడుతున్నాయని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేడే తల్లికి వందనం ప్రారంభం. వందనం వందన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కానీ, ఇంకా ముఖ్యంగా మోసపోయిన తల్లులు, ఇది తల్లికి వంచనలాగి వినబడుతుంది కానీ వందనంలాగి వినబడటం. ఒక సంవత్సరం కాలం అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు ప్రభుత్వం. పిల్లలు స్కూల్కి పోకుండా ఉండరు, కానీ వారికి రావాల్సిన పథకం అమ్మఒడి ఇదివరకు ఇంటికి ఒకరికే ఇస్తున్నారు. మేమైతే లెక్కలు తెలుసు కదా, 15 ఒకరు 15, 15 30, 15 3 45, 15 4 60 ఉదరగొట్టారు ఎలక్షన్ టైంలో. తీరా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఒక సంవత్సరం కాలం ప్రతి అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు, కానీ అమ్మఒడి ఏమైందో అతిగతి లేదు. ఇప్పుడు రాశారు, దాని పేరు మార్చారు, తల్లికి వందనం. ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు. ఒకే రోజు 8,700 కోట్లు గత ప్రభుత్వం అసలు చేయలేదు. మేము చేస్తున్నాము ఒకే ఒక్క రోజులో అని ముఖ్యమంత్రి గారు జీవోని విద్యాశాఖ మంత్రి గారికి అందజేశారు. బాగుంది. టీవీలు చూపించినాయి, ఘనత గురించి చెప్పుకున్నారు, ఘనంగా చెప్పుకున్నారు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు, ఆయన ఒక్కింటికే ఇచ్చేవాడు, మేమైతే ప్రతి పిల్లాడికి ఇస్తున్నాము అన్నారు. నాకు తెలిసి 6,300 కోట్లు ఒక్కసారి అట్లా బటన్ నొక్కితే ప్రతి తల్లి అకౌంట్లో పడేది. ఆ రోజు రాద్ధాంతం చేశారు. 15,000 అన్నారు, కానీ 14,000 ఇస్తున్నారు. 1,000 ఎక్కడికి వెళ్తుంది? మోసం చేస్తున్నారు. స్కూల్ బాగోగు కోసం స్వచ్ఛందంగా ప్రతి తల్లి మీరే కట్టండి అనంటే ఆ పద్ధతి తెలియకో వీలుగాకో ఆ స్కూల్ అకౌంట్లో ఆ డబ్బులు పడక తదుపరి సంవత్సరం గవర్నమెంటే 1,000 రూపాయలు మినహాయించి స్కూల్ అకౌంట్లో ఇటు మొదలుపెట్టింది. 15,000 పిల్లలకి దాంట్లో వాళ్లే 1,000 రూపాయలు అన్నట్టు ఇక్కడ 14,000 తల్లి అకౌంట్లో పడితే 1,000 రూపాయలు స్కూల్ అకౌంట్. ఇది మోసం, ఇది దగ.
చెప్పింది 15,000 ఇస్తుంది 14,000 అన్న. పేరు మార్చారు, తల్లికి వందనం 13,000 అంట. 14 కూడా కాదు, 15 అయితే అసలే కాదు, 13,000. మరి దీన్ని ఏమంటారు? నిజం చెప్పాలంటే అసలు ఏమనలేము. ఎందుకంటే సంవత్సరం అయింది, ఇప్పుడు దాకా అసలు రాలా. నిన్న ఆర్భాటం చేశారు. ఏందో అది జీవో వచ్చింది, జీవో ఇవ్వటం, ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రికి జీవో ఇవ్వటం ఏంటి అంటే ఎన్ని రోజులని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు? ఏ విధంగా మోసం చేసుకుంటా పోతారు? ప్రజలు గుర్తించరా? ఇది వరకు ఉన్న షరతులే అంటారు. అంటే కారు అంటే వర్తించదు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే వర్తించదు, 300 యూనిట్లు దాటితే వర్తించదు, 10 ఎకరాల భూమి ఉంటే వర్తించదు. ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అదనంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉంటే ఆ ఇంట్లో వారికి వర్తించదు అని కొత్తది పెట్టారు. వారి కోసం పోరాటం. అసలు నెరవేరిన హామీలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే తప్పకుండా ఉద్యమాలు చేస్తాం. కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకు ఎక్కువైపోతా ఉన్నాయి. మొన్న చూశారు కొమ్మనేని శ్రీనివాసరావు గారిని డిబేట్లో ఇంకొకరు చెప్పిన మాట వారించాడు. ఒక్కొక్కరి పద్ధతి ఉంటుంది. ఒకరు గట్టిగా వారిస్తారు, ఒకరు ఊరుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో. అయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఛానల్ సంబంధించింది కాదు అంటూ వివరణ ఇచ్చారు. పక్క రోజు ఆ పక్క రోజు కూడా అయినా కేసు పెట్టారు. ఈ ఒరవడి ఆంధ్ర రాష్ట్రానికే చేటు అని నేను చెప్పగలను. ఇది మంచి పద్ధతి కాదు. మోసపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. విద్యార్థులు, రైతులు, చేనేతలు, ప్రతి వర్గంలో మోసపోయాము అంటూ మదన పడుతున్నారు. సంపద సృష్టిస్తాను అన్నారు. చేయండి, 1 సంవత్సరం అయింది, తెలియజేయండి. సూపర్ 6 అన్ని చేసేసాము, ఎవరు ఇంక నోరెత్తడానికి లేదు అంటారు. అదేంటది? నిన్నటికి నిన్న తల్లికి వందనమే చేయలే చెప్పటం తప్ప. పొగాకు గిట్టుబాటు ధర దొరకకపోతే రైతన్నులు ఇబ్బంది పడుతూ మా పార్టీకి, మా అధినేతకి విన్నవించుకుంటే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తానని మొన్న పొదిలిపోవడం జరిగింది. ఆ స్పందన చూసి ప్రతిపక్ష నాయకులు, అంటే మాకు ప్రతిపక్షం, ప్రభుత్వంలో ఉన్న పార్టీ అది ఎట్లా పోతారు, ఎందుకు పోతారు, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అంటే జనంలో ఉన్న స్పందన చూసి కూడా బెంబేలెత్తిపోతుంది. ఒక టీవీ ఛానల్లో చూసిన ఒక ఇంతమంది రెగ్యులర్ గా అన్ని దగ్గరలో తిరుగుతూ ఉంటారంట. ఆయనకి ఏం తెలుసు? ఈ విధమైన దుష్ప్రచారం మొదటి నుంచి అలవాటు అయిపోయింది. వారే కరెక్ట్ అన్నట్టు ఉన్న 4 ఛానళ్లు, పత్రికలు, మీ ప్రచారాలు మీరు చేయండి.
ప్రజలకు అవగాహన వచ్చింది, అర్థం చేసుకుంటున్నారు, తగిన గుణపాఠం కూడా చెప్తారు. త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జనం తరఫున మేము గొంతెత్తి వారి తరఫున పోరాడతామని తెలియజేసుకుంటున్నాము. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 13,187 సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందన్నారు. సాంకేతిక కారణాల వల్ల 73 కెమెరాలు పనిచేయడం లేదన్నారు. 13,114 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, ఇంకా కొన్ని కీలకమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఒక్కో జీవకోణ ప్రాంతంలో 125 సీసీ కెమెరాలు పెట్టేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కదా ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఆ రోజు చెప్పాను, ఆ రోజు మనకు ఇందాక చేసిన రోజే చెప్పాను, కలెక్టర్ గారు ఇచ్చిన దాని మీదే మనం ఇవన్నీ కూడా దరిదాపు 150 సోలార్ కెమెరాస్, దరిదాపు 6 డ్రోన్స్ పర్చేజ్ చేశాము. ఇవి కాకుండా ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఆల్రెడీ జీవకోనకి 125 కెమెరాలు సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చారు. ఇన్స్టాలేషన్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ వెన్స్డే మనం ఇనాగ్రేట్ చేస్తాం. మొత్తం జీవకోన్ అంతా కూడా మొత్తం 125 కెమెరాస్తో లోపలికి ఎగ్జిట్లు, ఎంట్రీస్, ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి మనకు. అట్లాగే కాకుండా మీకు తెలిసిందే, లాస్ట్ టైం కూడా చెప్పాను, సోలార్ కెమెరాస్తో కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా కవర్ చేశాం. సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎవరెవరైతే అట్లా సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతోటి కొలాబరేట్ చేస్తాం. నిజానికి 5 monthsలో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు 125 కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. దానికి జస్ట్ 4 months నేను వచ్చిన తర్వాత వచ్చారు. విత్ ఇన్ 4 monthsలో దే హ్యావ్ ఇన్స్టాల్డ్ 125 కెమెరాస్, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత ఎన్ని వచ్చే టోటల్గా ఇప్పుడు లేదు కదా మొత్తం ఓవరాల్గా. సో వచ్చిన కలెక్టర్ గారు ఇవ్వటము, తర్వాత బయట సిఎస్ఆర్ నుంచి రావటం, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్. దాన్ని ఇంకా కొంచెం ముందు ఖచ్చితంగా తీసుకెళ్తాం అట్లా. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నక్షత్ర స్కూల్లో జరిగిన నేషనల్ లెవెల్ చెస్ టోర్నమెంట్లో వెంకటగిరి విజయ్ చెస్ అకాడమీకి చెందిన ప్రతిభ చాటిన వెంకటగిరి విద్యార్థులను వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అభినందించారు. వీరిలో బెస్ట్ ఆన్ రేటెడ్ ప్లేయర్ మొదటి స్థానం సాధించిన డమరేష్ అండర్ 12 విభాగంలో 5వ స్థానంలో నిలిచిన నైనిక చింతగింజల అండర్ 16 విభాగంలో ద్వితీయ స్థానం సాధించిన కీర్తన తాటగిరలను ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో మరింత ప్రతిభ చాటి రాణించాలని ఆకాంక్షించారు. విజయ్ చెస్ అకాడమీ చైర్మన్ నర్ర విజయ్ను ప్రత్యేకంగా అభినందించి వెంకటగిరి ప్రాంతం విద్యార్థులకు చెస్ క్రీడపై మక్కువ పెంచేలా చేస్తున్న కృషిని కొనియాడారు. Bright minds under the guidance of the తిరుపతి తాజ్ హోటల్ సమావేశ మందిరంలో జాతీయ రహదారులు, పర్యాటక శాఖ, పౌర విమానయాన, అటామిక్ ఎనర్జీ, కోల్ గనుల శాఖలకు సంబంధించి ప్రభుత్వ హామీలపై రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం సమీక్షించారు. ఈ సమావేశంలో అధికారులు, కెనరా బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ హామీలపై రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం సభ్యులు బీరేంద్ర ప్రసాద్, బైష నీరజ్, డాంగి బాబుబాయ్, జయసంగ్ బాయ్ దేశాయ్, ఆర్ గిరిరాజన్, మొహమ్మద్ నదిముల్ హగ్డా, మేధా విశ్రామ్ కులకర్ణి, ఆదిత్య ప్రసాద్, శ్రీమతి దర్శన్ సింగ్, లహర్ సింగ్, సిరోయా, జిగ్నేష్ సోరంకి పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెపూలతో అలంకరణ. పారిశుద్ధ్య నిర్వహణకు 1000 స్కూల్ అకౌంట్లో జమ చేస్తే తీవ్రస్థాయి విమర్శలు. నేడు 2000 కోత పెట్టి 13,000 ఇస్తామంటున్న ప్రభుత్వం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.